నమస్కారం. నేను ఈరోజు నుంచి ఒక డెసిషన్ తీసుకుంటున్నా. ఎటువంటి డెసిషన్ అంటే క్రైమ్ అవేర్నెస్సా నార్మలా అని పక్కన పెట్టి ఇది సమాజానికి ఉపయోగపడిద్ది అంటే మెయిన్ ఛానల్లోనే ఇస్తా. సమాజం ఉపయోగపడే వీడియోలో ఉంటాయి, కానీ కొన్ని ఉంటాయి చూస్తారా, అవి మార్పుని తీసుకువస్తాయి. ఎటువంటి మార్పు అంటే ఒక్కసారిగా వాళ్ళ యొక్క మనసుని అడుగుతారు. వాళ్ళు మనం చేస్తుంది కరెక్టా చెప్పు అని. రేణుక ఆమె నంద్యాల, సీతారాం ఇతని మార్కాపురం. 2018లో వీళ్ళ పెళ్ళైంది. 2 పిల్లలు. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2 లక్షల జీతం, బాచుపల్లిలో ఉంటాడు. ఆమెకి పెళ్ళైన ఏకంగా 1.5 ఏడాదిన్నరకే వేరే వాళ్ళతో అఫైర్స్ ఉన్నాయని అతనికి అర్థమైంది. సరే, నా ప్రేమ వల్ల తను మామూలు ఇద్దరని చెప్పేసి ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. తీరా రోజులు గడుస్తున్నాయి, నెలలు సంవత్సరాలు గడిచాయి. ఆ మనిషిలో మార్పు అతనికి అనిపించలే. చెప్పాడు. సరే, గుట్టుగానే ఉందిలే, వేరే వాళ్ళ రిలేషన్ అని చెప్పేసి అనుకున్నాడు పాప మా అమాయకుడు. బట్ అకస్మాత్తుగా ఓ రోజు రమణారెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి యొక్క ఇన్స్టా పేజీలో ఈ రేణుకతో సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు చూశారు. ఏంటిది అని చెప్పేసి అడిగాడు. మరి ఆమె ఏం చెప్పిందో ఏంటో మనకు తెలియదు. ఇంకా అది చూశాక ఇక నాకు బతకాలనిపించలేదు. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదని నాకు చెప్పా. మార్చుకోవాల్సింది పోయి మారకపోగా ఇంకా పెంచుకుంటూనే పోయింది. ఏకంగా నాకు తెలిసి 3 బాయ్ ఫ్రెండ్లు, ఇంకెంతమంది ఉన్నారో తెలియట్లా. ఆమెకి సెక్సే కావాలా, ప్రేమ వద్దా? నన్ను చేసుకుంది ప్రేమ కోసమేగా, నేను కూడా సెక్సువల్గా ఉంటా కదా ఆమెతో. అయినా కానీ ఎవరెవరితోనో ఆమెకి అసలు ఎందుకు రిలేషన్స్, ఎవరెవరితోనో ఎందుకు సెక్సువల్ రిలేషన్స్? ఎంత పెద్ద తప్పు చేసిందో కదా. ఇక నా వల్ల అవట్లేదు, నేను భరించలేకపోతాను, ఇక నా వల్ల కాదు అని మొన్న ఫిబ్రవరిలో హుస్సేన్సాగర్లో దూకి చనిపోయాడు. పోలీసులు వెరిఫై చేస్తున్న మూమెంట్లో సీతారాం వాళ్ళ అమ్మా నాన్న కేసు పెట్టారు. విచారించిన మూమెంట్లో 1 కాదు 2 కాదు 19 పేజీల ఆత్మహత్య లేఖ. 19 పేజీలు. ఏందని చెక్ చేస్తే క్లియర్గా రాసుకుంటూ వచ్చాడు. పెళ్ళి ఎప్పుడైంది, పెళ్ళైన తర్వాత ఇతనికి ఏం తెలిసింది భార్య గురికి సంబంధించి, భార్యని ప్రేమతో మార్చవచ్చు అని చెప్పేసి ఆమెను ఎలా ట్రై చేసాడో మార్చడానికి, ఆమె మారకపోగా ఏం చేసిందంటే చివరికి వేరే వాళ్ళతో సెక్సువల్గా క్లోజ్గా ఉన్నప్పుడు వీడియోలు ఫోటోలు ఏకంగా బయటికే వచ్చేసాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఈ రోజులలో పద్ధతిగా ఉండటం అంటే అది ఎవరికో ఇండివిజువల్గా ఉండగలిగేది. అలా లేదు, ఎట్ట పడితే అటు ఉంటున్నారన్నప్పుడు సరే ఉంటే ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండు అని చెప్పడం మాత్రం మనం చేయగలను. నేను అదే చెప్తున్నా కదా. ఏదైనా 4 గోడల మధ్య వరకే ఉండాలి. అది దాటి బయటకు వచ్చింది అంటే నీ కుటుంబం కానీ నువ్వంటే తెలుసుకున్నా తలంచుకునేలా ఉండకూడదు. అలా ఉండాలి. అండ్ ఎవరిదైనా ఒక రిలేషన్ అన్నప్పుడు మళ్ళీ ఇది తప్పే, కానీ ఇప్పుడు చాలామంది ఫాలో అవుతారు చెబుతున్నా. ఎవరితో రిలేషన్ అన్నప్పుడు ఎలా ఉండాలంటే రహస్యం అంటే రహస్యంగానే ఉండదు, బయటికి రాకూడదు. అది ఏదైనా ఓ మాట అయినా ఓ ఫోటో అయినా ఇంకేదైనా కానీ అలా వస్తున్నాయి అంటే మొత్తం ఈ కుటుంబంతో రోడ్డుని పడ్డట్టే, లేదా నీ జీవితం ఎండ్ అయినట్టే. ఇక్కడ ఈమెం చేసుకోలే, పాప మా అమాయకుడు చనిపోయాడు. 2 లక్షల జీతం, 2 పిల్లలు, ఎంతో గొప్ప లైఫ్. ఇప్పుడు పిల్లలు అనాథలు అయ్యారు, తండ్రి చనిపోయాడు, తల్లి జైలుకి వెళ్ళింది, అరెస్ట్ చేశారు. ఆమెని, రమణారెడ్డిని, తర్వాత ప్రణవ, ప్రవీణ్ ఎవరు ఇంకాతను. ఆమెకి 3 బాయ్ ఫ్రెండ్ చెప్పాడు ఇతను. బట్ విచారణలో క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు 2 మెయిన్ అని తెలిసింది. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అంటే వాళ్ళ వల్లే ఆ వీడియోలు బయట రావడం, ఫోటోలు బయట రావడం, అది చూసి తట్టుకోలేక ఈ సీతారాం చనిపోవడం. తల్లి జైల్లో, తండ్రి చనిపోయినాడు, బిడ్డలు అనాథలయ్యారు, 2 లక్షల జీతం, బాచుపల్లిలో ఇల్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఏంటో లేండి. ఒకప్పుడు మగోళ్ళకు ఉండే ఇటువంటివి. ఆడవాళ్ళు రీసెంట్ టైమ్స్లో ఆఫ్టర్ 2000 అనుకోవచ్చు, లేదంటే 2010 తర్వాత అనుకోవచ్చు, ఇంకా చెప్పడం 2020 తర్వాత కరోనా దరిద్రం. ఈ కరోనా తర్వాత ఎలా తయారయ్యారంటే జంపలగడి పంప సినిమాలో కానీ మగవాళ్ళు ఆడవాళ్ళు మొగలగైనట్టు, మగవాళ్ళేమో కుదురుగా ఉంటూ ఉన్నారు, ఆడలేమో అందరూ కాదు కొందరు బరి తెగిస్తున్నారు. మగవాళ్ళు ఎదవలో బరి తెగించే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు కాదనట్లు. కానీ వాళ్ళకి సంబంధించిన బయటపడుతున్నప్పుడు వాడు బచ్చాగాడరా మమ్మల్ని చూడరండి అంతగా మించిన చూపిస్తున్నారు ఈ ఆడవాళ్ళు అయితే. ఇదా మార్పు అంటే, ఇదా సమానత్వం అంటే? ఆడవారు అంటే దేవతలమ్మ, ఆడవారంటే అసలు మీ తర్వాత ఎవరైనా అమ్మ. అటువంటి మీరేంటమ్మేలా? ప్లీజ్, పెళ్ళైనా పెళ్ళి కాకుండా మీరు మీలాగే ఉండండి. ఎవరినో చూసి మీరు చెడిపోవద్దు, ఎవరినో చూసి ఎవరో ఏదో చెప్తే వినేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.
ఒక్కసారి అమ్మో, నాన్నో, భార్యో, భర్తో, తర్వాత ఇంట్లో నాన్న, తమ్ముడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలా ఎవరన్నా కానీ మీకోసం, ఆడవాళ్ళకి మాకు అందరూ చెప్తున్నది, మీకోసం, మీ మంచి కోసం ఏదైనా ఒకటి చెప్తే, మీరు చేసిన తప్పు వాళ్ళకి తెలిసినా అది తప్పు, ఇక మీద చేయి మాకు జాగ్రత్తగా నేను చెప్తే దాని అర్థం మీ మీద ప్రేమతో వాళ్ళు మీకు అవకాశం ఇస్తారు మారమని. వీలైతే మారండి, లేదా వాళ్ళకి చెప్పాల్సిన చెప్పి రాయాల్సిన రాసి వెళ్ళిపోయండి. అంతే తప్ప వాళ్ళ దగ్గరే ఉంటూ వాళ్ళకి నచ్చిన పని చేస్తూ వారిని మానసిక క్షోభకు గురి చేయకండి. ఏదో రోజు ఈ సీతారాంలాగా చనిపోతారా, అలా అని చెప్పి ఎవరు చనిపోవద్దు ప్లీజ్.